హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ క్లాస్. ఇవాల్టి వీడియోలో మనం సాంగ్స్ని కీబోర్డ్పై ఎలా ఫైండ్ అవుట్ చేయాలో అనే విషయం కోసం డిస్కస్ చేద్దాం. ఓకే, బేసిక్గా మీరు నేర్చుకుంటున్నారు ఒక స్కేల్, ఏదో ఒక స్కేల్, మేజర్లో ఒక స్కేల్, మైనర్లో ఒక స్కేల్ తీసుకున్నారు. మీకు బాగా వచ్చాయి, బాగా ఆ స్కేల్స్ ప్లే చేయడం వచ్చింది అన్నప్పుడు ఈ వీడియో మీకు యూజ్ అవుద్ది, ఎలా సాంగ్స్ అనేటివి తీయాలో. ఓకే, బేసిక్ యూజర్స్ కోసం ఈ వీడియో నేను చేస్తున్నా. ముందుగా మనం స్కేల్స్ తెలుసుకున్నాక ఖచ్చితంగా ఆ స్కేల్ యొక్క రూట్ కార్డ్ తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఆ రూట్ కార్డ్ తెలుసుకుంటే మీకు సాంగ్స్ తీయడం ఈజీ అవుతుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు ఎఫ్ మేజర్ స్కేల్ తీసుకుందాం, నేను ప్లే చేసి చూపిస్తాను మొత్తం. ఎఫ్ మేజర్ స్కేల్ ఇది. ఈ ఎఫ్ మేజర్ స్కేల్ యొక్క కార్డ్ వచ్చేసి ఎఫ్ఏసి. ఓకే, ఇప్పుడు మేజర్ సాంగ్స్, మైనర్ సాంగ్స్ వేరియేషన్ మీకు వినే కొలది తెలుస్తుంది. మేజర్ స్కేల్స్, మైనర్ స్కేల్స్ విని నేర్చుకునే కొలది తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు ఒక సాంగ్ అనుకుందాం మనం. ఏ సాంగ్? ఇంగ్లీష్ సాంగ్స్ వచ్చేసి సింగ్ దెమ్ ఓవర్ అగైన్ టు మీ వండర్ఫుల్ వర్డ్స్ ఆఫ్. ఓకే, ఈ సాంగ్ ఎక్కడి నుండి మొదలవుద్ది? ఓకే, చూసారు కదా, అవ్వట్లేదు. ఓకే, చూసారు కదా, ఇలాగా సింగ్ దెమ్ ఓవర్ అగైన్. చూసారు, అవ్వలేదు ఇక్కడ. చూసారు కదా, ఇలా మనం ట్రై చేయాలి. ముందుగా బేసిక్గా ప్రాక్టీస్ చేసి లైన్లు మనం ఒక్కొక్క పాయింట్ సింగ్ దెమ్ ఓవర్ అగైన్ టు మీ. మీకు పిచ్చు, ఫర్ సపోజ్ ఇంకొక సాంగ్ తీసుకుందాం, తెలుగు సాంగ్స్ వచ్చేసి జుంటెత్తేనే ధరల కన్నా. మీరు లో దిగుతున్నప్పుడు ఇటు సైడ్ వెళ్ళి నెదకాలి ఫ్రెండ్స్. హైకి వెళ్ళినప్పుడు ఫర్ సపోజ్ జుంటతేని దారుల కన్నా ఫస్ట్ మ్యూజిక్ మీ అందరికి తెలిసి ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను ఇంకోలా ట్రై చేస్తా. ఇప్పుడు నాకు తెలియదు అనుకోండి, ఇటు అవ్వట్లేదు కదా, చూసారు కదా, ఈ విధంగా మనం నెదకాలి. ఈ కార్డ్లో ఎఫ్లో కానీ, ఏలో కానీ, సిలో కానీ, ఈ మూడిట్లోనే ఎక్కడి నుండైనా సాంగ్ అనేటిది అందుకుంటుంది. ఏ సాంగ్ అయినా మీరు ట్రై చేయండి. ఫర్ సపోజ్ యెహోవా నాకు వెలుగాయే, అవ్వలేదు. అంటే హైకి వెళ్ళింది కదా అది. ఇప్పుడు మీరు ఈ స్వరాల్లోనే యెహోవా నాకు వెలుగాయే మొత్తం వస్తుంది ఫ్రెండ్స్. చూద్దాం. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్. వీటిల్లోనే మనకి వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఫర్ సపోజ్ లోగా వెళ్ళే సాంగ్ చూద్దాం, వెండి బంగారాల కన్నా.
విధంగా నాకు ఈ సాంగ్ తెలియదు, ఇప్పుడే నేను ప్రాక్టీస్ చేస్తున్నా. ఇందాక ఈ నోట్ వేసాను, ఇప్పుడు సి వేస్తున్నాను. ఇందాక డి వేసాను, ఇప్పుడు సి వేస్తున్నాను. సి డిఈ స్కేల్లో మొత్తం మీరు హైలోకి, అంటే హై వెళ్ళినప్పుడు హై వైపు వెళ్ళిన ఎదకాలి, లోకి వెళ్ళినప్పుడు లో వైపు వెళ్ళిన ఎదకాలి. మీకు సాంగ్ బట్టి మీరు నెదకాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. చిన్న చిన్న బిట్ ముందుగా ప్రాక్టీస్ చేయాలి. ఎలా అంటే, డూ యు లవ్ మై జీసస్, ఈ సాంగ్ మనకు తెలియదు అనుకోండి, నేను కనిపెడతాను ఇప్పుడు. డూ యూ అనేది దొరికింది నాకు డూ యూ అనేది దొరికింది. లవ్ మై కూడా దొరికింది, తప్పేసాను జీసస్ అనేది. ఓకే, మీరు ట్రై చేసుకుంటూ వెళ్ళాలి. ఈ రెండు చూసారు కదా వచ్చింది ఈ విధంగా. ఇప్పుడు మీరు డూ యు లవ్ మై జీసస్ లోకి దిగారు, జీసస్ ఇన్ మై హార్ట్, సారీ డీప్ డౌన్ ఇన్ మై హార్ట్ అన్నప్పుడు డీప్ డౌన్ ఇన్ మై హార్ట్ హైకి వెళ్ళారు కదా. ఇప్పుడు ఇది ఎలా వేయాలో చూద్దాం. సింపుల్ ఫ్రెండ్స్, మీరు హైకి వెళ్ళినప్పుడు అదే స్కేల్లో హై నోట్స్ని వెతకాలి, లోకి వెళ్ళినప్పుడు లో నోట్స్ని వెతకాలి. ఏదైతే రూట్ కార్డ్ ఉంటుందో ఆ రూట్ కార్డ్లో ఏదో ఒక కీతో ఆ కీస్ అనేవి లింక్ అయి ఉంటాయి. అంటే ఫర్ సపోజ్ ఇది ఏ, ఎఫ్, సి, ఇవి ఎఫ్ యొక్క మేజర్ కార్డ్ కీస్ ఫ్రెండ్స్. ఎఫ్ యొక్క మేజర్ కార్డ్ కీస్. ఇందులో మనం ఒక సాంగ్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నామంటే, ఇప్పుడు డూ యు లవ్ మై జీసస్ అనే సాంగ్ ఏ దగ్గర నుండి మనకి దొరుకుతుంది ఫ్రెండ్స్. ఏ దగ్గర నుండి దొరుకుతుంది కాబట్టి ఏకి లెఫ్ట్ సైడ్ ఏంటుంటుంది, జీ ఉంటుంది. ఏకి రైట్ సైడ్ బీ ఫ్లాట్ ఆర్ ఏ షార్ప్, మీరు ఏదనుకుంటే అది ఉంటుంది. ఈ కీ అనేది మ్యాచ్ అవ్వట్లేదు, నెక్స్ట్ కీ చూడాలి. నెక్స్ట్ కీ ఏంటి, ఆ స్కేల్లో మనకి సి వస్తుంది. ఇప్పుడు ఏ నుండి సికి లింక్ అప్ చేయాలి, మళ్ళీ సి నుండి డి వేసి డి నుండి సికి రావాలి. లోకి దిగింది కదా, చిన్నపాటి లోకి దిగినా వెనక్కి ట్రై చేయాలి, చిన్నపాటి హైకి వెళ్ళినా ముందుకి ట్రై చేయాలి. స్కేల్ మనం బాగా ప్రాక్టీస్ చేసినప్పుడే ఇది అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఇప్పుడు మైనర్ స్కేల్ చూద్దాం. ఎఫ్ యొక్క మైనర్, సారీ ఎఫ్ యొక్క మైనర్ స్కేల్. ఎఫ్ మైనర్ కార్డ్ వచ్చేసి ఎఫ్, జీ షార్ప్ ఆర్ ఏ ఫ్లాట్, సి. ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒక సాంగ్ అనుకుంటున్నా, యెహోవా నీ నామము. ఓకే, ఇది ఎలా వస్తుంది చూద్దాం. మనకి ఎఫ్తో స్టార్ట్ అవుద్ది. ఎఫ్ మేజర్ కార్డ్లో ఎఫ్ కీ ఉందో లేదో చూసుకోవాలి. సారీ, ఎఫ్ మైనర్ కార్డ్లో ఎఫ్ కీ ఉందో లేదో చూసుకోవాలి.
ఎఫ్కి ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే అది రూట్ కార్డ్ కదా. రూట్ కార్డ్ అయినప్పుడు ఎఫ్ నుండి మనం ఫస్ట్ ట్రై చేయాలి, ఎందుకంటే లోలో యెహోవా యెహోవా అన్నది కదా, లో నుండి ట్రై చేస్తే మనకి ఈజీగా సాంగ్ అనేది దొరికిపోతుంది. సారీ, చూసాక తప్పు వచ్చేసింది, ఎందుకంటే నేను తప్పు వేసేసాను. ఇలాగే ఈ విధంగా నెదకాలి ఫ్రెండ్స్. ఇటు బాగా గమనించండి. హైకి వెళ్ళినప్పుడు హై నోట్స్లో వెతకాలి, అదే స్కేల్లో. లోకి వెళ్ళినప్పుడు లో నోట్స్. ఇదే ఫ్రెండ్స్, బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, మంచి మంచి సాంగ్స్కి మీరు కూడా కీబోర్డ్ ప్లే చేసి సాంగ్స్తో ఎంజాయ్ చేస్తారని కోరుకుంటుంది మా యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.